తుఫాను నేపథ్యంలో పెద్దేరు జలాశయం రైవాడ జలాశయం నుండి దిగువ ప్రదేశాలకు భారీగా వరద నీరు విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్దేరు జలాశయం నుండి 1400 క్యూసెక్కుల వరద నీరు, రైవాడ జలాశయం నుండి 1000 క్యూసెక్కుల వరద నీరు దిగువ ప్రాంతాలకు వదలడంతో శారదా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈదురు గాలులకు జాతీయ రహదారిపై భారీ వృక్షాలు విరిగిపడటంతో యుద్ధ ప్రతిపాదకన అధికారులు వృక్షాలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అక్కడ? గుడ్ ఆఫ్టర్నూన్ పావని. అదే ఇది ఏదైతే తుఫాన్ ప్రభావంతో భారీ తుఫాన్ తోటి పెద్దేరు జలాశయం అండ్ రైవాడ జలాశయాల నుండి ఎగువ నుండి దిగువకి వాటర్ అయితే కిందకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో నదులైతే శారదా నది అయితే విస్తృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోని ఆ ప్రవాహానికి ప్రవహించడం దాంతో మొత్తం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నీరు చేరే పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఈ నైరుతి పరివాహక ప్రాంతాల్లో ప్రజల్లో కూడా నిన్నటి నుండి కూడా అధికారులు మాత్రం తరలించి పునరావాస కేంద్రాలు అయితే అక్కడ పునరావాస కేంద్రాలు తరలించారు. ఇప్పటికైతే ఇంకా నది ప్రవాహం అయితే ఇంకా గంటకి పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు అయితే నదీ ప్రవాహం దగ్గరలోకి ప్రజలు ఎవరిని వెళ్ళకూడదని చెప్పి ఇప్పటికైతే పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోని ఇంకా ప్రధాన జాతీయ రహదారుల్లో కూడా జాతీయ రహదారిలో కూడా భారీ వర్షాలు కూడా ఎదురుగాలకి విరిచి పడిపోవడంతో కొంత ట్రాఫిక్ అయితే అంతరాయం కలిగింది. అయితే అధికారులు మాత్రం కట్టర్స్ తోటే అది వృక్షాలను కూడా కట్ చేసి ట్రాఫిక్ అయితే క్లియర్ చేశారు. రైట్, థ్యాంక్ యూ.